మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ యూరియా కోసం క్యూలో నిల్చున్నారు. గుండ్రాతి మడుగులో తనకున్న 5.5 ఎకరాలలో వరి సాగు చేస్తున్నారు సత్యవతి రాథోడ్. దీంతో స్వయంగా యూరియా కోసం రైతు వేదిక వద్ద మహిళా రైతులతో కలిసి ఆమె క్యూలో నిల్చున్నారు. గత నెల రోజులుగా వ్యవసాయం వదిలేసి రైతులు యూరియా కోసం గంటల తరబడి క్యూలో ఉంటున్నారని మండిపడ్డారు. 10 ఎకరాలు ఉన్న రైతుకు ఒకే ఒక్క యూరియా బస్తా ఇవ్వడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి రైతులందరికీ సరిపడా యూరియా అందించాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేస్తున్నారు. గుండ్రాతి మడుగు సొసైటీకి సంబంధించి యూరియా కోసం నేను కూడా ఈ సొసైటీలో రైతును. నాకు 5.5 ఎకరాల భూమి ఉంది. ఇప్పటివరకు ఒక బస్తా యూరియా కూడా రాలేదు. అనేక సార్లు మా ఇంట్లో వాళ్ళని పంపించినా మా అల్లుడు పోయినా ఇయ్యలేని పరిస్థితి ఉంటే స్వయంగా నేనే వెళ్ళి నిజంగా ఇంత కష్టం ఉందా అని చూడటం జరిగింది. ఎంత సిగ్గు చేయటం అంటే గడిచిన నెల రోజులుగా రాష్ట్రంలో రైతు వ్యవసాయాన్ని వదిలేసి నాట్లు పెట్టడం వదిలేసి యూరియా కోసం వారాల తరబడి క్యూలో ఉంటున్నారు. 10 ఎకరాలున్నా 5 ఎకరాలున్నా ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఈ ప్రభుత్వం మీద యూరియా రైతుల కష్టాలు చూస్తే ఈ ప్రభుత్వం మీద మరి దున్నపోతు మీద వానబడ్డట్టు ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టినట్టు లేదు. మరి ఎంత అధ్వానమైన పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రాష్ట్రంలో ఉండే డిమాండ్ మేరకు యూరియా సరఫరా చేయాలి.